నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, మనం ఎన్నెన్నో దేవాలయాలు దేవాలయాలకు వెళ్తూ ఉంటాము, ఆ క్షేత్రాలు దర్శనాలు చేసుకుంటూ ఉంటాము, దేవాలయాలు దర్శనాలు చేసుకుంటూ ఉంటాము. అయితే విశేషంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవాలయం కానివ్వండి, ఒక్కొక్క క్షేత్రం కానివ్వండి, చాలా విశేషంగా మహిమ కలిగినవి ఉంటాయి. కొన్ని అందరికీ తెలిసినవి ఉంటాయి, కొన్ని తెలియని ఉంటాయి. ముఖ్యంగా మన హైదరాబాద్ ప్రాంతంలో వచ్చేసరికి ఇక్కడ కూడా ఎవరికీ తెలియకుండా నిగూఢంగా రహస్యంగా దాగి ఉన్న క్షేత్రాలు, ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి అని చెప్పి మనం క్రిందసారి మాట్లాడుకోవడం జరిగింది. మీరు నాకు ఒక ఆలయం గురించి కూడా చెప్పారు. మరి ఆలయానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా మన ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేద్దామండి ఈ వీడియోలో. వృషశైలాధిప ఏవ దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః ఫణిశైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వెంకట ఏవ దైవతన్నః కలౌ వెంకటనాయకః. కలౌ వెంకటనాయకః అని చెప్పి కలియుగంలో వెంకటనాయకుడు అంటే శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి వారిని కలలో స్మరించిన అనేక విధముల పుణ్యం లభ్యమవుతుంది అనేటువంటిది ఒకటి ఉన్నది. అలాగే ఆ వెంకటేశ్వర స్వామి వారు కూడా కొన్ని ప్రదేశాలలో ప్రతిష్ఠ జరగటం కోసం ఆ ప్రదేశాన్ని స్వామివారే ఎన్నుకుంటారు అంటానికి కూడా కొన్ని చరిత్రలు ఉన్నాయమ్మా. అలాంటిది అద్భుతమైనటువంటిది ఈ యొక్క 7 అడుగుల సాలగ్రామ విగ్రహం. సాలగ్రామ శిలతో, ఏకశిలతో నిర్మాణం పూర్తి చేసుకొని ఒక రూపకల్పన తెచ్చుకొని ప్రతిష్ఠ గావింపబడినటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం మన హైదరాబాద్లో ఉందమ్మా. మనకు ఇటు ఆరం గారి దగ్గర కాటేదాన్ అని ఉంటుంది. మీరు గూగుల్లో కొట్టుకోవచ్చు. కాటేదాన్లో శ్రీ వెంకన్నగుట్ట ఆలయం పేరు. వెంకన్నగుట్ట అంటే కొండపైన ఉంటుంది. కొండ మీద ఉంటుందండి. కొడితే వచ్చేస్తుంది. ఒక 10 సంవత్సరాల క్రితం మొత్తం కొండలు గుట్టలు తప్ప ఏమీ లేవు అక్కడ. స్వామివారికి ఆ స్థలంలో ఉండాలి అనేటువంటిది సంకల్పంతో, ఇది ఒక 40 సంవత్సరాల క్రితం ఆయనకి సంకల్పం కలిగి అక్కడ ఉన్నటువంటి మనం ఎలా అయితే కనుక చిన్నప్పుడు ఏదైనా ఒక చిన్న రాయి దేవుళ్ళలాగా పెట్టుకొని మనం ఏదన్నా చిన్న పప్పులు అవన్నీ నివేదన పెట్టి ఆడుకునేవాళ్ళని, ఆ రకంగానే అక్కడ ఒక ఆయనకి భగవంతుడు అవకాశం కల్పించాడు. అక్కడ ఒక గుండు ఒకటి ఉంటుంది, పెద్దది కొండరాయి. ఆ కొండరాయి దగ్గరికి వచ్చి ఒక దేవుడిగా భావించి రోజు వాళ్ళు అక్కడ ఆడుకుంటూ అక్కడ కాస్త బెల్లం మొక్కలు వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఉన్న వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు శనగపప్పు రోజు ఏదో ఒకటి నివేదన పెట్టి దేవుడిగా అనుకునేవారు. అలా ఒక 20-30 సంవత్సరాల తర్వాత భగవంతుడు అక్కడికి రావాలి, అక్కడికి నేను రావాలి అంటే నిర్గుణంగా ఉండేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులే ఇక్కడ నాకు అవసరమో నాకు ఉద్దేశ్యంతో ఆ పిల్లల రూపంలో అక్కడ ఎవరినైతే పిల్లల చేత ఆయన ఆరాధింపబడ్డాడో వాళ్ళ చేతే ఆ దేవాలయం నిర్మాణం చేయించుకున్నారండి ఆయన. చాలా అద్భుతం. పిడికెడు మట్టి అక్కడ దొరకదు. ఆ గుట్ట మీద మొత్తం కొండ ఏమీ లేదు, మట్టి కావాలంటే దొరకదు. అటువంటి కొండ మీద చక్కటి ఆలయ నిర్మాణం వచ్చే సంవత్సరానికి 10 సంవత్సరాలు పూర్తవుతుందండి ఆలయ నిర్మాణం జరిగి. మనకు మన పెద్దలు అంటూ ఉంటారు, ఇంట్లో ఒక చిన్న శాలగ్రామం కనుక ఉంటే రోజు ఆ శాలగ్రామానికి నీళ్ళు పోసా తీర్థం తీసుకుంటే ఎలాంటి రోగాలు శరీరానికి రావు. ప్రతి ఒక్కరూ కూడా ఆ శాలగ్రామానికి అభిషేకం చేసుకుని తీర్థం తీసుకోవాలి ప్రతిరోజు. అలా చేయలేని పక్షం ఏదైనా వైష్ణవాలయం ఉంది అంటే, రామాలయం కానీ ఏదైనా ఉందంటే అక్కడికి వెళ్తే వాళ్ళ శాలగ్రామ ఆరాధన చేసి తీర్థం ఇస్తారు, ప్రశాంతంగా ఉంటారు, ఏ అనారోగ్యము లేకుండా అనేటువంటిది మనం వింటుంటాం. అటువంటిది పూర్తిగా సాలగ్రామ శిలతోనే స్వామివారి రూపం అక్కడ ఉందమ్మా. ఆయన మనం చూస్తుంటే వచ్చిన వ్యక్తిని బాగున్నావా అని పలకరించినట్టుగా కనిపిస్తుంది ఆ విగ్రహం. అలా తీక్షణంగా చూస్తే ఇలా మనం చూస్తుంటే మొహం మీద చెమట పట్టినట్టుగా స్వామివారికి మనకు కనిపిస్తుంది. అంటే నిజంగా పడుతుందా? మన దృష్టికి స్వామివారికి చెమట పట్టినట్టుగా కనిపిస్తుంది. ఆ విగ్రహం ఇట్లా ఉండి ఇట్లా నవ్వినట్టుగా, బాగున్నావా అని పలకరించినట్టుగా
ఒక్క క్షణం అలా దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఉంటే ఆ ఒక్క అనుభూతి, స్పర్శ అనుభూతిలాగా మనకు కనిపిస్తుంది. అంత సుందరమైనటువంటి రూపంగా స్వామివారు అక్కడ ఉన్నారు. కొలువై ఉన్నారు. అక్కడ అనేక మందికమ్మ నాకు ఈ కష్టం వచ్చింది అని వచ్చి ఆరాధన చేసుకున్న వారికి ఆ కష్టం తొలగిపోవటం. ప్రతి శనివారము ఇవాళకి కూడా ఏకాంత సేవ చేస్తారు స్వామివారికి. చాలా మంది అక్కడ భక్త బృందం అందరూ వెళ్ళి చక్కగా స్వామివారిని ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆ ఉయ్యాలు ఊపుతూ ఉంటారు. వీళ్ళు గోవిందనామాలు ఏవో ఒకటి చెప్తూ వాళ్ళ విధానంలో వాళ్ళు అనుసరిస్తూ ప్రతి శనివారము స్వామివారికి ఏకాంత సేవ, పవలింపు సేవ తర్వాత 2 ఏకకాలంలో. అది సుందర దృశ్యంగా ఉంటుందమ్మా అది రూపం. 2 కళ్ళు సరిపోవు మనకు చూడటానికి. అంత అద్భుతమైనటువంటి ఆరాధన జరుగుతుంటుంది. అలాగే ప్రతి సంవత్సరము కూడా ధనుర్మాసంలో ఆ నెల రోజులు కూడా విశేషంగా ఒక తిరుపతి అన్నట్టుగా మనం భావించాలి. అలా ఉంటుంది. ఇక్కడ ఆ దేవాలయానికి ఉన్నటువంటి గొప్పతనము, స్వామివారి యొక్క అనుగ్రహం ఏ రకంగా వచ్చింది అంటే చాలా మంది తిరుమల కొండకి వస్తామని చెప్పి మొక్కుకుంటూ ఉంటారు. ఆ మొక్కు తీర్చుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. ఆ మొక్కు తీర్చుకోలేని వారందరూ కూడా ఈయన దగ్గరకు వచ్చే మొక్కు తీర్చుకుంటే ఆ ఫలితం లభ్యమవుతుంది. అక్కడికి వెళ్ళలేని వారు ఇక్కడైనా తీర్చుకోవచ్చు. ఇక్కడైనా కాదు, ఇక్కడే. ఆ తత్వంలో స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం అనేటువంటిది భక్తుల మీద విరాజులతో వస్తుందమ్మా. మేము ఎల్లప్పుడు కూడా చాలా మంది వచ్చారు చక్కగా. వచ్చిన వారిలో నేను కాబట్టి వచ్చానటువంటి వాళ్ళు ఎవరు లేరు. స్వామిని చూడాలి, స్వామి దగ్గర సేవ చేసుకోవాలనేటువంటి మనస్సుతో ఉన్న వాళ్ళే అక్కడ చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ ఉండగలుగుతున్నారు. అలా కాకుండా ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఉండలేరమ్మా. అంత అద్భుతంగా ఉంటుంది. ప్రతి శనివారం 100 మందికి పైగా అన్నప్రసాద వితరణ. ప్రతి శనివారము చాలా ఎక్కువ సంఖ్యలో వస్తారండి భక్తులు. ప్రతి శనివారము 100 మందికి పైగా, ఒక్కోసారి 500-600 మంది కూడా వస్తూ ఉంటారు. ఎంత మంది వచ్చినా లేదు అనకుండా ప్రతి శనివారం అన్నప్రసాద వితరణ ఆ దేవాలయంలో జరుగుతుందమ్మా. మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పక దర్శించుకోవాల్సినటువంటి దేవాలయం తెలంగాణలో ఏదైనా ఉన్నది అని అంటే అది వెంకన్నగుట్ట. స్వామివారి యొక్క దివ్యమంగళ రూపం 7 అడుగులు ఉంటారమ్మా. తిరుపతిలో ఎలా అయితే స్వామివారి యొక్క విగ్రహ రూపం మనకు దర్శనం ఇస్తుంది అలానే ఇస్తుంది. ఇక్కడ కూడా ఏమాత్రము మార్పు లేదు, అలాంటి దర్శనమే ఇస్తుంది. నేను వెళ్తా అంటే కుదరదు. ఆ అనుగ్రహం ఆయన నుంచి మనకు కలిగితేనే అక్కడికి వెళ్ళగలుగుతాం. లేదంటే అక్కడి వరకు కూడా వెళ్ళి కాసేపు చుట్టూ తిరిగి ఇక్కడెక్కడ గుడి లేదని వచ్చేస్తాం. అంటే గుడి కనిపిస్తుంది, ఆ రోడ్డు మనకి ఎక్కడ అర్థం కావట్లేదు, ఎటు వెళ్ళాలని చెప్పి కాసేపు తిరిగి వచ్చేస్తాం. ఆ స్వామివారికి దయ, ఆయన అనుగ్రహం ఉన్నప్పుడు ఎక్కడి నుంచి అయినా ఖచ్చితంగా వచ్చి ఆయన దర్శనం చేసుకోగలుగుతారు. ఎంతో మంది ఆ దర్శన భాగ్యాన్ని పొంది అద్భుతమైనటువంటి ఫలితాలని పొందిన వారు అనేక మంది ఉన్నారమ్మా. ఇటువంటి అంటే ఇప్పుడు ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క కోరిక విశేషంగా ఇది నెరవేరుతుంది అని, ఈ క్షేత్రంలో విశేషంగా మీకు ఇంతకు ముందు ఒక మాట చెప్పాను, కోరిక అనేటువంటిది కాదు. మీరు ఒకవేళ ఏ కారణం చేతనైనా మొక్కు అనేటువంటిది మొక్కుకొని గనక తీర్చుకోలేని పరిస్థితి వస్తే ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చుకోగలిగితే ఆ ఫలితం వస్తుంది. అంటే అనేక ఫలితములు. అంటే మనకు ఏదైతే ఇష్టకామ్యార్థ సిద్ధి, నీ మనస్సులో ఈ సంకల్పం ఉంది, ఆ సంకల్పం నెరవేరితే 10 మందికి నువ్వు ఉపయోగపడగలవు, ఆయన దగ్గరికి వెళ్ళిపో, ఖచ్చితంగా నెరవేరుతుంది. అంత అద్భుతం అమ్మ. కొండ ఇలా కొండ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు రాజగోపుర నిర్మాణం కూడా జరుగుతుంది. నేను చూసేటువంటి భక్తులకు కానీ వీళ్ళందరికీ ఏం చెప్తాను అంటే, ప్రజెంట్ అయితే రాజగోపుర నిర్మాణం జరుగుతుంది. ఈ రాజగోపుర నిర్మాణంలో ప్రతి ఒక్క మనిషి ఇక తక్కువలో తక్కువ అనుకుంటే ఒక 2500 నుంచి ఆ దేవాలయాన్ని కనుక అందించగలిగితే 7 తరాల పాటు ఆ కుటుంబం సార్థకత పొందుతుందండి. 7 తరాల పాటు. 7 జన్మ కృతం పాపం, 7 జన్మల నుంచి వచ్చేటువంటి ఒక చేసిన పాపాలన్నీ కూడా ఈ జన్మలో మనకు అనేక వ్యాధి రూపాలలో, ఇబ్బందుల్లో మనని అది నానా రకాల కర్మ ప్రార్థన అనుభవింపజేస్తూ ఉంటాయి. ఎక్కడైనా ఆలయ నిర్మాణం జరుగుతుంది అన్నప్పుడు అందులో మనం ఏదైనా ఉపకారం చేయటం, ప్రధానంగా రాజగోపురము అని అంటారు. ఆ రాజగోపుర నిర్మాణం జరుగుతున్నప్పుడు అందులో మనది ఒక ఇటుకిరాయి అట్లా 2500 ఎందుకంటే అది 2, 5 ఉంటే 7 అమ్మ. 7 సంఖ్య కృతం అనేటువంటి విధానంలో జ్యోతిష్య ప్రకారం కూడా 7 అనేటువంటి సంఖ్య బాగుంటే ఆ కుటుంబం వృద్ధి కలుగుతుంది.
అట్లా ఆ దేవాలయానికి అందించేటువంటి విధానంలో దానికి చెప్పేటువంటి ఒక మూల విధానంలో చేసేటువంటి నిర్వహణలో ఇన్ని సంవత్సరాల పాటు దానికి ఆయుష్ ఉంటుంది. ఇన్ని సంవత్సరాల పాటు దానికి ఆయుష్ ఉంటుంది. అలా కనీసంగా 7 జన్మలు అంటే 7 తరాలు ఉద్ధరింపబడతాయమ్మా. వాళ్ళ యొక్క కుటుంబాలు 7 తరాల పాటు వృద్ధి చెందుతాయంటే అంతకన్నా కావాల్సింది ఏముంది? కాబట్టి ఆ ఆలయ దర్శనమే మహాభాగ్యం. అలాగే ఆ భాగ్యానికి 10 రెట్లు వృద్ధి చెందేటువంటి విధానంలో రాజగోపుర నిర్మాణంలో యథాశక్తివాను ఏ బగ్గు స్వాధ్యాయ ధర్మేన మనం అనవసరమైన ఖర్చు చాలా పెడుతుంటాం అనవసరమైన ఖర్చు. ఒక నెల ఈ అనవసరమైన ఖర్చును పక్కన పెట్టేసేసి అవసరంగా వంశోత్పత్తికి మూలంగా ఇప్పుడు మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, వాటిని ఫిక్స్డ్ చేస్తే ఏమొస్తుంది? వడ్డీ. రూపాయి లేదు, మన పరిస్థితి ఏంటి? ఇబ్బందులు. సో ఇప్పుడు మన వాళ్ళకి ఏదైనా కాస్త ఇబ్బంది నుంచి బయటపడితే మన పూర్వీకులు పుణ్యం అని చెప్పి అంటూ ఉంటాం. అది మనతో ఆగిపోకుండా ఉండాలి. ఇటువంటిది ఏదైనా రాజగోపుర నిర్మాణం జరుగుతున్నప్పుడు అంత చక్కటి ఆలయానికి మనందరం కనుక ఉపకారంగా ఉన్నట్లయితే అది ఇంత డబ్బు మీరు బ్యాంకులో ఫిక్స్డ్ చేసినట్టే. 7 తరాల పాటు దాని నుంచి ఒక ఫలితం అందగలుగుతారు. ఇప్పుడు మనం ఎలా అయితే కనుక మన పూర్వీకులు చేసిన పుణ్యం ఏదో ఉంది మన పిల్లలకు వస్తుంది అనుకుంటామో, అలాగే మన తర్వాత తరాల వాళ్ళు మా పూర్వీకులు చేసిన పుణ్యం ఏదో దేవాలయానికి ఎక్కడ పుణ్యం చేశారు, ఆ పుణ్య ఫలితమే ఇబ్బందులు రాకుండా మా కుటుంబాన్ని కాపాడుతుందని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి శుభ సమయం అమ్మా ఇది ఆ విషయం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనమే యోగ భాగ్యం. భోగ భాగ్యాలకి మూలం ఆయన చాలా చక్కటి పేరు కూడా అమ్మాయింది. గోదాదేవి పద్మావతి సమేతస్య సాలగ్రామ వెంకటనాయకస్య అని ఆయన పేరు కూడా అదే. అక్కడ ఇంకొక విషయం ఏంటంటే అనేక మందికి ఈ 10 సంవత్సరాల్లో జరిగింది ఏమిటంటే 30 సంవత్సరాలు దాటి వివాహం కానిటువంటి వాళ్ళు ఆలయానికి వచ్చి వెళ్ళిన తర్వాత 6 మాసాలలో మళ్ళీ దంపతులుగా వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారమ్మా. ఖచ్చితంగా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా దర్శనం చేసుకొని దోషాలన్నీ కూడా సర్వనాశనం చేసేసుకొని జీవితాన్ని వారి వంశాన్ని ఉద్ధరింపజేసుకోవాలి అంటే కాటేదానిలో ఉన్నటువంటి శ్రీ వెంకన్న గుట్ట అనేటువంటిది ఏదైతే ఉందో ఆ వెంకటేశ్వర దర్శనం సర్వదోషహరం. గురుగారు, అవసరాల రీత్యా చాలా మంది అప్పులు చేస్తూ ఉంటారు. కొంతమంది అప్పులు చేసినంత సులువుగా తీర్చేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం ఎంతకాలమైన అప్పులు తీరవాలనున్నా వాళ్ళకు వచ్చే ఇన్కమ్ని బట్టి తీర్చలేకపోతూ ఉంటారు. కొంతమంది నిజంగా వాళ్ళకి అంత డబ్బు సమకూరినా తీర్చాలన్న కోరిక ఆశ వాళ్ళలో ఉండవు. తీసుకునేటప్పుడు ఉన్నంత ధ్యాస ఇచ్చేటప్పుడు ఉండదు. అంటే ఒక అప్పు విషయంలోనే రకరకాల పరిస్థితుల మెంటాలిటీ ఉన్న మనుషుల్ని చూస్తూ ఉంటాం. అసలు ఏం చెప్తారు వీళ్ళ 3 మనస్తత్వాల గురించి ఇప్పుడు నేను అడిగాను, ఏం చెప్తారు మీరు దాని గురించి? మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది మనకు ఉన్నంతలో మనం తృప్తిగా ఉండాలి, జీవితం సాగించాలి అనేటువంటిది ప్రధానంగా పెట్టుకుంటే అప్పు చేయాలి అనేటువంటి తత్వం ఉండదు. నిజంగా ఇప్పుడు చాలామంది రైతులను మనం చూస్తుంటాం. అవునండి. వాళ్ళు నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది నలుగురి కోసం అంటే 10 మంది అన్నం తినాలన్న ఒక ఉద్దేశ్యంతో వాళ్ళ కుటుంబాన్ని ప్రమాదంలో పడేసుకొని కౌలు చేసుకుంటూ అప్పు చేసి మరి పండించాలంటే అప్పు చేయాలి. అప్పు చేసి కౌలు చేసుకొని ఎంత చేసిన తర్వాత కర్మ ప్రారంధం విధి అనుకూలించకపోవటం చేత వర్షం వచ్చో ఇంకోటో అది మొత్తం కూడా పాడైపోయిన రోజు నాడు వాళ్ళు నరకం అనుభవిస్తారు. ఆత్మహత్యలు కూడా అదే అంటున్నారు, నరకం అనుభవిస్తారు. అలాగే కొంతమంది ఇంకొక ప్రయత్నం చేస్తారు, అది కూడా ఇలానే విఫలమైతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటారు. ఆ ఆత్మహత్య ఎప్పుడైతే కుటుంబంతో సహా చేసుకున్నారో ఆ దోషం మన లాంటి వాళ్ళందరికీ అది మనమేం పాపాలు చేయట్లేదు అంటాం కదా, ఆ పాపం మనందరికీ ఆపాదిస్తుంది. మనందరి కోసం కష్టపడ్డటువంటి రైతు అతను 4,000-5,000 నోట్లోకి వెళ్ళట్లేదుగా. కానీ ప్రత్యక్షంగా మనకు సంబంధమే లేదు కదా గురువుగారు. తప్పమ్మా. ఒక రైతుకి సమస్య ఉంది అని మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, మనం ఏమైనా సాయం చేయగలుగుతున్నామా? చేయలేకపోతున్నాం. అది ఇక్కడ నేను చెప్పేది ఏమిటి అంటే మన ఊర్లోనే ఉంటారు రైతులు, వాళ్ళకి ఏదో వర్షం వచ్చింది నష్టపోయింది అనుకుంటాం, మన ఇంత నష్టపోయావు కదా నువ్వు అని చెప్పి మనం ఏదైనా వెళ్ళి సహకారం చేయగలుగుతున్నామా? ఆ బుద్ధి మనకు లేదుగా. అది కాబట్టి అతను చనిపోయినప్పుడు దానికి సంబంధించిన ఆ పాపం మొత్తం మనందరం పుచ్చుకుంటాం. ఇది ఒక విధానం.
వాళ్ళ ఆత్మ శాంతించాలి భగవంతుడిని మనం ఎప్పుడు కోరుకోవాలి. ఇకపోతే 2, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ చిన్నగా ఎదగాలన్న ఒక ఉద్దేశ్యం కావచ్చు, ఎదుగుతున్నప్పుడు దానికి సపోర్ట్ కావాలని చెప్పి కొంతమంది అప్పులు చేస్తారు. నిజంగా కొన్ని తీర్చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కర్మ ప్రారంధవశాత్తు కాస్త వాళ్ళు దెబ్బలు తింటూ ఉంటారు. భగవంతుడు నీకు ఎప్పుడైతే తీర్చేయాలనేటువంటి జిజ్ఞాసతో ఉంటావో నీకు ఏదో ఒక రకమైన మార్గాన్ని ఇస్తూనే ఉంటాడు. ఇకపోతే 3వ రకం అండి, మంది సొమ్ము మంగళహారతి. మంది సొమ్ము మంగళహారతి తిరిగి ఇచ్చే ఉద్దేశ్యం ఉండదు. చెప్పే మాటలు ఏంటంటే, ఈరోజు నువ్వు నాకు పెట్టుబడి పెట్టు, వారంలో నీకు ఇచ్చేస్తా. సంవత్సరాలు గడుస్తుంది, రూపాయి ఇవ్వరు, కనీసం మనుషులు కనిపించరండి. ఇవి మోసపూరిత లక్షణాలు అంటారు. వీళ్ళు మళ్ళీ నీతులు మాట్లాడుతూ ఉంటారు. నీకు అప్పిచ్చినటువంటి మనిషికి డబ్బు ఎక్కువ ఇవ్వాల, నీ మీద నమ్మకంతో నువ్వు తిరిగి ఇస్తా ఉన్నావు అని చెప్పి నీ మీద నమ్మకంతో నీకు డబ్బు ఇస్తే, నువ్వు డబ్బు ఇవ్వలేదనుకో జీవితంలో నువ్వు ఏం కోల్పోయావు నీకు తెలియదు. ఇవ్వాల ఆ కోల్పోయిన రోజు వస్తుంది చూసావా, నా జీవితమే కోల్పోతావు. కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుందండి. అది నువ్వు ఎప్పుడైతే కనుక డబ్బు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా నీకు డబ్బు ఇంకెక్కడి నుంచైనా వస్తే ఆ డబ్బుతో నువ్వు నీ ఇంటికి కావాల్సిన విషయాలని కొనుక్కుంటూ ఏర్పాటు చేసుకుంటూ ఈ మనిషికి ముందు చేయి చూపించిన రోజు నాడు దానికి తగ్గ ప్రతిఫలము ఒకనొక సమయం వస్తుందండి. అనుభవిస్తారు, అంతకంత అనుభవిస్తారు. వీళ్ళ బ్రతుకులు ఏమిటంటే బ్రతుకే అప్పులు చేయటం, వీళ్ళ జీవితమే అప్పులు చేసి బ్రతకటం. ఎవరు కనిపిస్తే వాళ్ళు, ఎంత ఇస్తే అంత, ఏ మాట మాట్లాడి తప్పు ఇస్తారో తెలుస్తుంది, ఎలా మాట్లాడి అప్పు తీసుకోవాలో వాళ్ళకి అది ఆ నైజం, అది చాలా వాళ్ళకి వెన్నతోటి పెట్టినటువంటి విద్యలాగా వచ్చేస్తుంది. తిరిగి ఇవ్వరండి. అటువంటి వాళ్ళు అనుభవించేటువంటి కర్మ. ఇప్పుడు మొదటి వారికి ఫస్ట్ ఉన్నటువంటి రైతులకి మన నుంచి ఎలాంటి సహకారం లేకపోవడం వలన వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు పండిస్తేనే మనం తింటున్నాం, కానీ మన నుంచి సహకారం లేక ఆత్మహత్య చేసుకున్న ఆ పాపం మనకి. 2వ రకం, ఈ 2వ రకం వాళ్ళకి భగవంతుడు అవకాశం ఇస్తాడు, వాళ్ళకి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే బయటపడతారు. 3వ రకం వీళ్ళకి ఏంటంటే ఈ చేసేటువంటి దానికి అంటే ఎట్లా, మొదటి వాళ్ళేమో నలుగురికి అన్నం పెట్టడం కోసం వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టేశారు. వీళ్ళు సుఖంగా లగ్జరీగా బ్రతకాలి అనేటువంటి దానికోసం నలుగురు జీవితాలని కష్టాల్లోకి నెట్టేశారు. మరి ఈ నలుగురు జీవితాలు కష్టాల్లోకి నెట్టేసినప్పుడు వీళ్ళ ఒక ఏడుపు ఉసురు ఉంటుంది కదండి, అది వాళ్ళని వదులుతుందా? నువ్వు ఎన్ని దేవుడి పూజలు చేయి, ఎన్ని ఉపవాసాలు ఉండు, బయటపడలేవు. రోజుకి ఊబిలోకి కూరుకుపోవటమే తప్ప నువ్వు బయటికి వచ్చి నిలబడటం అనేటువంటిది అసంభవం. నువ్వు ఏ దేవుడికైనా అర్చన చేసుకో, ఎలాంటి అర్చనైనా చేసుకో, భగవంతుడు కూడా అసలు నీ వంక కూర్చోడు. ఎందువలన? నీ బుద్ధి ఏంటో భగవంతుడికి తెలుసుగా. నీ తత్వం నిజమైందైతే ఇవాళ నీ దగ్గర రూపాయి ఉన్నప్పుడు, అరే వాళ్ళ దగ్గర నేను డబ్బు తీసుకున్నా, నా దగ్గర రూపాయి ఉంది, కనీసం ఒక పావలా ఇచ్చేద్దాం, ఒక పావలా ఇస్తే రేపు మళ్ళీ మనకు ఉపయోగిస్తారు, మనకు అవసరమైతే ఇస్తారని ఆలోచన లేకుండా నీ దగ్గర రూపాయి ఉన్నప్పుడు రూపాయి నువ్వు ఖర్చు పెట్టేసావు. నేను గుర్తురాలా నీకు, నీ దగ్గర రూపాయి ఉన్నప్పుడు ఇవ్వాలని చెప్పి, నీ దగ్గర రూపాయి లేనప్పుడు మాత్రం మళ్ళీ నా దగ్గరే కూర్చుంటున్నావు కదా. ఈ బుద్ధి భగవంతుడికి తెలుసు కదండి. కాబట్టి నువ్వు ఎన్ని పూజలు చేయి, ఎన్ని పునస్కారాలు చేయి, వీళ్ళల్లో ఎవరో ఒక మనిషి పరిపూర్ణంగా నిన్ను క్షమించగలగాలి. క్షమిస్తారని నమ్మకం ఉందా మీకు? అంత ఆ ఇంట్లో నీకు ఎవరైతే అప్పిచ్చారో వాళ్ళ ఇంట్లో ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు వచ్చి నిన్ను ఎన్నిసార్లు అడుగుంటారు? వాళ్ళు ఉంటే ఎంత పోతే ఎంత నీరులో పట్టించుకోలేదుగా. వాళ్ళకి సమస్య వచ్చి వాళ్ళు బయట అప్పు చేసుకునే పరిస్థితి నీ వల్లే వచ్చిందిగా. అంటే నీకు అప్పు ఇప్పించి ఇప్పుడు వాళ్ళు నీ అప్పు తీరుస్తున్నారంటే ఇంతకన్నా దరిద్రం మీకు ఉంటుందా? ఇటువంటి దాంట్లోంచి నీ జన్మాంతం నువ్వు కష్టపడిన బయటపడతావా? ఈ ఉసురు తగలకుండా ఉంటుందండి. కాబట్టి ఇందులో మొదటి వాళ్ళకేమో మన వల్ల మరణం ఉంది. కాబట్టి మనకు ఎంత సంపాదించినా టయానికి మనం భోజనం చేయలేకపోతూ ఉంటాం. దాని ప్రభావం అండి. మనం సంపాదిస్తాం, నిండుగా సంపాదిస్తాం, కానీ ఉదయం 8-8:30 టిఫిన్ చేయలేం, మధ్యాహ్నం 12:30 ఆ ప్రాంతాల్లో భోజనం చేయలేం, రాత్రి 8:30-9 గంటలకి తినలేం. అట్లయితే ఈ కోటాలో చాలా మంది ఉన్నారు. అదే అంటున్నా. మరి అదే ఆ శాప ప్రభావం మన మీద మనల్ని ఈ రకంగా బాధ పెడుతూ ఉంటుంది. 2వ వాళ్ళ విభాగం భగవంతుడు వాళ్ళకి ఏదో ఒక రకంగా దారి చూపిస్తే చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి. 3వ వాళ్ళ బ్రతుకంతా, వాళ్ళ బ్రతుకే అధ్వాన్నం. ఇలా మోసం చేసేసి మంది కనిపించకుండా తప్పించుకుని తిరిగేటువంటి రకం. అసలు పరిహారాలే లేవు, వాళ్ళకి పరిహారాలు ఉంటుంది. వాళ్ళకి పరిహారం ఏంటంటే ఇలా క్షమించటమే.
ఓకే. క్షమించడం అంటే చనిపోయిన వాళ్ళే కదండి, చనిపోతంతో సమానం కదండి. వీళ్ళు క్షమిస్తే ఇక నీ బ్రతుకు అయిపోయింది, నువ్వు ఏం చేసినా నువ్వు మాకెవరికి రూపాయి ఇవ్వలేవు కాబట్టి మేము నిన్ను క్షమించేసి అంటే నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు అంతే అనుకుంటే వాళ్ళకి ఏదైనా మళ్ళీ ఏదైనా ఇంకొకరిని మళ్ళీ మనం మోసం చేయడం ఇట్లా అంతే. ఓకే. అంటే మనం ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఆ ఇబ్బందిని అంటే నేను తెలుసుకొని ఆ తప్పుకి నేను పశ్చాత్తాపడి, ఇప్పుడు మీకు తెలుసుకొని మారే ఉద్దేశం అసలు ఇబ్బంది ఎందుకు పెడతారు? ముందు అనుకోకుండా తప్పదు, చాలా తప్పది. అనుకోకుండా ఇబ్బంది పెట్టరు, అది విధానం ఉంటుందండి. ఎందువల్లంటే మన సంపాదనకి మన విధానానికి మనకు పీకల మీద వచ్చినటువంటి పరిస్థితికి మనం అప్పు చేస్తాం. మన చేతిలో ఉండి ఇవ్వలేకపోవడం వేరు. అంటే ఇవాళ మన దగ్గర రూపాయి ఉంది, గబిక్కిన మన సిచ్యువేషన్ మనకి శాలరీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ పరిస్థితి ఉన్నప్పుడు అంటే అవతల మనిషికి మనం చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ ఇంత అయితే ఉంది, ఒక్క వారం రోజులు టైం ఇవ్వండి, నాకు శాలరీ పడుతుంది, శాలరీ ఇంటైన్లో పడకపోతే నేను ఇబ్బంది పడతా కాబట్టి నాకు శాలరీ పడుతుంది కాబట్టి ఆ శాలరీ పడగానే నేను మీకు అరేంజ్ చేస్తాను నేను చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏముందిలే ఎప్పటి మాట అప్పుడే అనుకుంటారు చూసారండి. జన్మతహగా వాళ్ళకి బయటికి రావడం అనేటువంటిది కష్టం. వాళ్ళు సుఖంగా బయటపడాలి అంటే వీళ్ళల్లో ఎవరైనా పరిపూర్ణంగా వాళ్ళు చేసిన తప్పుని క్షమించి పునర్జీవిత ప్రాప్తి రస్తు అనగలిగితే వాళ్ళకి మళ్ళీ ఏదైనా కలుగుతుందేమో. వాళ్ళకి ఎలాంటి మంత్రాలు తంత్రాలు హోమాలు వాళ్ళకి పని చెయ్యవు అంతే. బుద్ధి మార్చుకున్నా పని చేయవు, ఇంకా బుద్ధి మార్చుకోరు. ఒకవేళ మార్చుకుంటే అంటే ఎప్పుడు ఒకడు అట్లాగే ఉండిపోడు కదా గురువు. బుద్ధి మార్చుకోగలిగితే నిజంగా బుద్ధి మారేతత్వం అయితే ఆ వ్యక్తితో మనం నా నుంచి తప్పు జరిగింది, నేను తప్పు చేశా, ఇప్పుడు నా దగ్గర లేదేది, నా దగ్గర ఉంటే ఖచ్చితంగా నీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా, నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. ఈ డబ్బు తీసుకోవడానికి వచ్చిన క్షమించు అంటానికి రాదా అండి? రాదు. అటున్నప్పుడు ఇంకా బుద్ధి రానట్టే కదా. ఒకవేళ వచ్చి ఉంటే కనుక ఓకే, ఆ రోజు చెప్పినప్పుడు పర్లేదండి, సరే పశ్చాత్తాపం పడ్డారుగా ఓకే అని చెప్పడానికి వీలుంటుంది. అది. ధన్యవాదాలు గురువు గారు. పరమేశ్వర అర్పణం. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి